హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు బంటు సురేష్. నేను ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్ని. అయితే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో కూడా పెట్టినా ఒకసారి. వీడియో పెట్టినా సరిగ్గా క్లారిటీ రాలేదు, అప్పుడు మైక్ లేకుండే. ఈసారి మైక్ తెప్పించిన, ఎందుకంటే చెప్పేది కరెక్ట్ అర్థం కావాలి కదా అందరికి, చూసే వాళ్ళకి. దానికోసం మైక్ తెచ్చుకున్నా, అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసాను కదా, అది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్లీ నేను చాలా సంవత్సరాలుగా ట్రైనింగ్ ఇస్తున్నాను కదా. పాత పిల్లలు చాలామంది, నా స్టూడెంట్స్ చాలామంది దూరం దూరం ఉన్నారు. అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారు, అన్నా నువ్వు నువ్వు మిస్ అయిపోతున్నామన్నా, వర్కౌట్ సరిగ్గా చేయట్లేదు, వర్కౌట్ మోటివేషన్ లేదు, మీ అప్పలా లేదు, ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయినాయి జిమ్లు అని అప్పుడప్పుడు ఫోన్లో అంటుంటారు. ఇక వాళ్ళకు ప్లస్ కొత్త కొత్త బిగినర్స్కి వర్కౌట్ గురించి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి జిమ్ అవసరం, ఇది కంపల్సరీ. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. జిమ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటాము, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాము. 10-12 టెన్షన్లు ఉంటాయి మనిషికి, 100 టెన్షన్లు ఉంటాయి, అన్నీ మర్చిపోతాం జిమ్ చేయడం వల్ల. అంటే జిమ్ చేయడం చాలా బెనిఫిట్, చాలా హెల్తీగా ఉంటాం, కాన్ఫిడెన్స్గా ఉంటాం, దేనికైనా రెడీ అన్నట్టు ఉంటాం. జిమ్ చేసినాడు ఎట్లుంటాడో తెలుసుగా. ఎందుకంటే ఆ స్ట్రెంత్, ఆ మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. చాలామంది డబ్బులు సంపాదించడంలో పడి కొంచెం హెల్త్ కాన్సన్ట్రేట్ చేయాలా. అందుకే ఈ వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు జిమ్ చేయండి. మన వాళ్ళు, మనం చూసేవాళ్ళు, మన స్టూడెంట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, అందరూ చూసేవాళ్ళు అందరూ మోటివేషన్ అవుతుందని ఉద్దేశంతో చేస్తున్నాను. మంచిగా జిమ్ చేయండి అబ్బా, అందరూ గట్టిగా చేయండి, గట్టిగా ఉండండి. నేను ఆల్మోస్ట్ నా ఏజ్ అయితే మీకు అందరికీ అర్థమయ్యే తెలుసు కదా, నేను దగ్గర 40 ఉంటాను, కానీ ఇప్పటికీ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాను. చాలామంది అప్పుడప్పుడు ఖుషి అవుతుంటారు, అన్న ఇప్పుడు నువ్వు ఇప్పటికీ బాగా మెయింటైన్ చేస్తున్నావు అన్నా అని. ఏం లేదు, అందరు జిమ్ చేస్తే ఆటోమేటిక్గా మంచిగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, కాన్ఫిడెంట్గా ఉంటాం. చిన్న చిన్న డిసీజులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. సో బట్టలు వేసుకున్నా మంచిగా ఉంటుంది, నలుగురిలో వాల్యూ ఉంటుంది, బాడీ ఉంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఎవరికైనా కానీ. అందుకనే జిమ్ చేయండి అందరూ. ఇంకొకటి, నేను ఇంక ప్రశ్న ఓన్లీ నా వీడియోస్ వరకు పెడుతున్నాను. ఇక ముందు నాకు ఎవరికన్నా డౌట్ ఉంటే, బిగినర్స్గా కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యి, అన్న నాకు జిమ్ చేయడం సరిగ్గా వస్తలేదన్న, కొందరు ఇప్పుడు కొన్ని జిమ్లలో తెలియక చేయలేరు, సిగ్గుపడతారు, అడగడానికి సిగ్గుపడతారు మన వాళ్ళు. అలాంటి వాళ్ళు నాకు ఒకవేళ కామెంట్ చేస్తే నేను చెప్తాను వర్కౌట్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి. నా వీడియోలు చూసి కూడా మీకు అర్థమవుతుంది. కొన్ని వీడియోస్లో నీకు కొంచెం ఏ వర్కౌట్ ఏందనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయితే, మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒకవేళ నాకు మెసేజ్ పెడితే నేను చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకని బిగినర్స్ కూడా హెల్ప్ అవుతుంది చాలా మందికి. అందరికి ఈ జనరేషన్లో ఎవరికి ఉండదు ఇష్టం జిమ్ అంటే. ప్రతి ఒక్కరికి బాడీ చూసి అన్నం అక్కడ బయట కనిపిస్తామని, ఈ బాడీకి మామూలుగా మనకి పెద్ద ఫిజిక్ ఏం లేదు, ఉన్నంత లేదు, కొంచెం ఉంది. దీన్ని చూసే ఖుషి అవుతూ ఉంటారు పిల్లలు. అందుకనే మనం ఇంకా కొందరికి రీచ్ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. తెలియని వాళ్ళకి భయం, జిమ్ అంటే చాలా మందికి భయం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే జిమ్ అంటే ఏందో పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేస్తారేమో, గనెట్లు ఎత్తేస్తారేమో అన్నట్టు. ఏముండదు, మన హెల్త్ కోసం పోవడం జిమ్ అంతే. కొంచెం ఫిజిక్ మంచిగా ఉంటుంది, ట్రైనర్స్ ఎట్లా ఉంటారు అక్కడ, వాళ్ళని అడిగితే మోటివేట్ చేస్తారు. లేదంటే మనకు ఇప్పుడు యూట్యూబ్లో ఇట్లా నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలా, చేయాలి. ఒక్కటే రోజులో పెరగదు బాడీ, స్లోగా నెమ్మదిగా పెరుగుతుంది. న్యాచురల్గా ఫుడ్ మంచిగా తీసుకోవాలా. రోజు గుడ్లు, పాలు. బక్కగున్నోళ్ళకి అయితే ఒక రకంగా ఉంటుంది, లావు ఉన్నోళ్ళకి ఒక రకంగా డైట్ కూడా చెప్తాను నేను. కావాలంటే నాకు ఎవరికన్నా డౌట్ ఉంటే, మీకు నా వీడియోలు చూసే వాళ్ళకి, నాకు ఇది లావు ఉన్నా లేదంటే సన్నగా ఉన్నా, నాకు ఎట్లా చేస్తే నాకు మంచిగా అవుతుంది. ఇప్పుడు బక్క ఉన్నోడికి మంచి బాడీ కావాలని కోరుకుంటుంది. అట్లాంటి వాళ్ళు నాకు మెసేజ్ చేసిన అనుకో, నేను చెప్తా దానికి, వాడి బాడీని బట్టి, వాడి హైట్ని బట్టి, వాడి వెయిట్ ఎంత ఉంది అంటే
వాళ్ళ వెయిట్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏం తింటే బాగుంటుంది, ఏ వర్కౌట్ చేస్తే బాగుంటుంది. అట్లా కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. 6 months నుంచి 1 year టైం పడుతుంది, కానీ జబర్దస్త్ మంచిగా కావచ్చు, కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అయితే లావున్నలో కూడా వర్కౌట్ చెప్తాం, మనం డైట్ కూడా చెప్తాను. వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఉన్నాయి, చాలా చేయొచ్చు. ఒకవేళ జిమ్కే రావాలని ఏం లేదు, ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు వెయిట్ లాస్ ఎక్సర్సైజ్. చాలా చెప్తాను నేను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఆన్లైన్ ఇస్తా, ఇంటికి వచ్చి చెప్పమంటే కూడా చెప్తాను నేను. కాకపోతే మధ్యలో టైం 1 hour 1.5 hour ఇస్తా ట్రైనింగ్ అంతే. అది మీరు వీక్లీ ఒక 4 days అట్లా పక్కా రిజల్ట్ ఉంటుంది. 6 monthsలో కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాన్ని బట్టి కూడా వర్కౌట్ చేపిస్తాను నేను. సో ఇక జిమ్ అంటే మనకి ఇదే ఫీల్డ్ చాలా ఇష్టము. ఈ జిమ్ గురించే ఏమో ఓకే నువ్వు అంటే జిమ్ అంటుండు అని అందరూ అనుకుంటున్నారు చూసేవాళ్ళు. కానీ జిమ్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంది మనిషికి అనేది మీకు చేస్తే తెలుస్తుంది. నెగ్లెక్ట్ చేయకండి, జిమ్ చాలా అవసరము. ఈ జనరేషన్లో అందరూ ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉంటున్నాయి. ఆ వెహికల్ వల్ల అట్లీస్ట్ కనీసం వాకింగ్ కూడా చేయలేకపోతున్నారు. వాకింగ్ చేయకుండా జిమ్కి వస్తే ఏదో కొంచెం నడుస్తారు, కొంచెం వర్కౌట్లు అంటే వెయిట్లు ఎత్తుతారు, దానివల్ల ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ మూవ్ అవుతుంది, కదులుతుంది. బాడీ కదిలినప్పుడు ఆటోమేటిక్గా బాడీ రిలీఫ్ అయిపోతుంది. చాలా బెనిఫిట్లు ఉన్నాయి ఈ జిమ్ వల్ల. చేస్తేనే కదా స్టార్ట్ అయితే తెలుస్తుంది. జిమ్కి రండి, లేదంటే ఇంట్లో కూడా చేయండి. ఒక డైలీ ఒక 1 hour కేటాయించండి, చాలా బాగుంటుంది మీకు. ఎవరికైనా ఇప్పుడు మనం బయట ఫంక్షన్లో పోయినా అటు పోయినా ఏదైనా డ్రెస్సింగ్ వేస్తే కొందరు బక్కవని అనుకో, అంత డ్రెస్ కూడా సూట్ అవ్వదు, అంటే పర్సనాలిటీ బట్టి. అదే నువ్వు జిమ్ చేసావు అనుకో, నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా హైలైట్ కనిపిస్తావు. మళ్ళా జిమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నలుగురిలో గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎప్పుడైనా హెల్తీగా ఉంటాము, చిన్న చిన్న డిసీజ్ రాకుండా ఉంటాయి. అట్లా అందుకనే మోటివేషన్ కోసమే నేను వీడియో పెడుతున్నాను. చూడండి, నా ఛానల్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, వీడియోలు చూసి డౌట్ వస్తే మీరు చెప్పండి. దీనిలో వర్కౌట్లు కూడా చాలామంది అనుకుంటున్నారు, వీడేంద్ర ఎంత ఫాస్ట్ చేస్తుండు, ఒకసారి స్లో చేస్తుండు, ఫాస్ట్ చేస్తుండు అంటే నా బాడీని బట్టి నేను వర్కౌట్ చేస్తున్నా. కొంచెం స్పీడ్ అది నీకు అలా వీడియోలలో ఫాస్ట్గా అనిపిస్తుంది, కానీ మేము చేసేది నార్మల్ చేసినా అది ఊగినా కొద్దీ ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు ఫాస్ట్గా చేసినట్టు అనిపిస్తుంది. కానీ మేము స్లోగా చేస్తే కూడా బాడీ ఫిట్ అవుతుంది, నరాలు కూడా టైట్ అయిపోతాయి. సో చూసుకొని చేసుకోవచ్చు, అట్లేం లేదు. మనిషిని బట్టి వర్కౌట్ చేయాలి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నా ఎక్స్ప్రెషన్ మీకు షేర్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మంచిగా బాడీ ఫిజిక్ మంచిగా మెయింటైన్ చేయాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. నాకు తెలిసిన టిప్స్ మీకు చెప్తాను. ఇంకా ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ కూడా ఇస్తాను, పర్సనల్ ట్రైనింగ్ డైలీ 1 hour పక్కా రిజల్ట్ ఉంటుంది. మనలాగా అందరూ మనతో పాటు మంచిగా ఉండాలా, హెల్తీగా ఉండాలా, ఏ రోగాలు రాకుండా. అందుకనే జిమ్ చేయాలి. సరే మరి, ఇంకా యాక్చువల్లీ నైట్ అయింది, నైట్ టైము. డే టైం అయితే పిల్లలు సతాయిస్తారు, దానికోసం నైట్ టైం చేస్తున్న వీడియో. కొంచెం క్లారిటీ కూడా తక్కువ ఉన్నట్టుంది, క్షమించండి. నేను చెప్పేది అయితే మోటివేషన్, జిమ్ చేయండి అందరూ. జిమ్ చేయడం కోసమే అందరికి మోటివేషన్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో పెడుతున్నాను. నేనైతే ట్రైనర్ కాబట్టి నాకు తెలుసు. నాతో పాటు మీకు కూడా ఎవరికన్నా చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు, జిమ్కి వెళ్ళొచ్చు, అందరూ జిమ్ చేయొచ్చు. జిమ్ చేయకుండా అట్లీస్ట్ వాకింగ్, వాపులు, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా చేయొచ్చు. కావాలంటే ఇంట్లో ఉండి ఎక్సర్సైజ్ చేసే వర్కౌట్ కూడా నేను పెడతాను వీడియోలో. మీరు కామెంట్ చేయండి, నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని. వీడియోలు రెగ్యులర్గా చూడండి, నాకు కూడా మోటివేట్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ వల్ల ఏమైనా ఇంప్రూవ్ అయితే కొంచెం మనకు కూడా అమౌంట్ క్రియేట్ అవుతుంది, జనాలకు కూడా హెల్ప్ అవుతుంది, ఇక్కడ మనకు కూడా హెల్ప్ అవుతుంది. అందుకనే అదే ఉద్దేశంతో ఇది యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మనకు తెలిసిన విద్య ఏంది, వర్కౌట్, జిమ్. సో అందుకని వర్కౌట్ వీడియోస్ పెడుతున్నాను, చూడండి, చెయ్యండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.